నమస్తే అండి. నమస్తే మేడం. సో బేసికల్గా మీరు ఏ బ్యాంక్ని రిప్రజెంట్ చేస్తున్నారు? మాది క్రెడిలా ఎడ్యుకేషన్లో. ఓకే. సో ఎడ్యుకేషన్ లోన్కి ఇక్కడ 100% నాన్ కొలెటరల్ అని చెప్తున్నారు కదండి, అంటే ఏ బేసిస్ మీద మీరు లోన్ ఇస్తున్నారు? మెయిన్ స్టూడెంట్ అకాడమిక్స్, బిజినెస్ సెటప్, ఇప్పుడు శాలరీ అయితే శాలరీ బేసిస్ ద్వారా అలా ఇస్తాం. సో ఇప్పుడు ఒక స్టూడెంట్ అక్కడికి వెళ్ళడానికి 100% లోన్ అమౌంట్ సపోర్ట్ చేస్తే చాలు, మీరు అడిషనల్గా ఏమీ పెట్టుకోకర్లేదు అనేది వీళ్ళు ప్రమోట్ చేస్తున్న పాయింట్. సో ఒక ఎడ్యుకేషనల్ లోన్ ఎంతవరకు ఎక్స్టెండ్ చేస్తారు, ఎంతవరకు ఇస్తారు యూజువల్గా? యాజ్ పర్ ఆఫర్ లెటర్లో ఎలాగైతే మనకు ఉంటుందో ఫీజు, ట్యూషన్ ఫీజెస్ కానీ, లివింగ్ ఎక్స్పెన్సెస్ కానీ, ఫ్లైట్ ఛార్జెస్ కానీ అలా ఆల్ ప్రొవైడ్ చేస్తాం. సో ఇప్పుడు ఈ లోన్ని తిరిగి మళ్ళీ వాళ్ళు రీపే చేయాలి అనుకుంటే స్టూడెంట్ ఎడ్యుకేషనల్ లిమిట్ అయ్యాక చేయాలా, లేకపోతే మధ్యలో పేరెంట్స్ చేస్తూ ఉంటారా? యూజువల్లీ వాట్ ఇస్ ద ఆఫ్టర్ స్టూడెంట్ కోర్స్ పీరియడ్ అయ్యాక ప్లస్ 1 year గ్రేస్ పీరియడ్ అని ఇస్తాము. టోటల్గా 3 years ఉంటుంది మనకి. దాని తర్వాత మనకు రీపేమెంట్ స్టార్ట్ అవుతుంది. వండర్ఫుల్. సో ఇప్పుడు జనరల్గా అండి కొంతమంది ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉంటారు, కొన్నిసార్లు అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉంటారు. బ్యాంకింగ్కి సంబంధించిన కాంప్లికేటివ్ సెక్టర్ ఏదైతే ఉందో, అప్లికేషన్స్ ఫిల్ చేయడం దగ్గర నుంచి ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం, అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యూజువల్లీ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? క్లియర్గా ఉంటుంది మేడం. టోటల్గా ఇప్పుడు స్టూడెంట్కి ఆల్మోస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీసోర్స్ వాళ్ళే స్టూడెంట్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళకి ఏమన్నా అడిషనల్గా డౌట్స్ ఉంటే మేము కూడా క్లియర్గా చేసేస్తాం, క్లియర్గా సాల్వ్ చేస్తాం ఏం పెండింగ్ ఉన్నా. నార్మల్గా మనం 1 week to 10 daysలో ప్రాసెస్ అయిపోతుంది మేడం, బ్యాంకింగ్ సైడ్ నుంచి అవుతాయి. యూజువల్గా మనకు లోన్ కావాలంటే బ్యాంకుకి వెళ్ళి లోన్ అప్లై చేసుకోవడం మాకు తెలిసిన పద్ధతి. కానీ బ్యాంకులే అన్నీ ఇక్కడికి వచ్చేసి వీ సోర్స్లో ఎందుకు ఉన్నాయి? ఏంటంత స్పెషల్ పార్షియాలిటీ? స్టూడెంట్ సక్సెస్లో మేము కూడా భాగం అవ్వాలని. సో బ్యాంక్స్ అన్నీ ఇక్కడికే వచ్చాయన్నమాట. మనం ఒక మంచి పని గనక స్టార్ట్ చేస్తే, ఒక మంచి సంకల్పంతో ఒక పనిని స్టార్ట్ చేస్తే అంతా మనకి అలైన్ అవుతారు అని అంటుంటారు కదండి. సో అదే ఇక్కడ నాకు అనిపిస్తుంది. స్టూడెంట్ యూకే వెళ్ళాలి, మాస్టర్స్ చేయాలి, పేరెంట్కి బర్డెన్ ఉండకుండా నాన్ కొలాటరల్ లోన్ని ఇప్పించడంతో పాటు వి సోర్స్ వాళ్ళు స్టూడెంట్కి కావాల్సినటువంటి కెరియర్ చాయిసెస్ని, దాని తర్వాత బెస్ట్ యూనివర్సిటీ చాయిసెస్ని అండ్ ఆల్సో స్కాలర్షిప్ని అన్నిటినీ ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి స్టూడెంట్స్కి, పేరెంట్స్కి హెల్ప్ అవుతుంది. ఏమంటే ఒక్క మాట చెప్తా మీకు, దగ్గర 20 సంవత్సరాల నుంచి 1500 యూనివర్సిటీస్తో 12 దేశాలలో మోర్ దాన్ 20,000 మంది స్టూడెంట్స్ సక్సెస్ఫుల్గా మాస్టర్స్ కంప్లీట్ చేశారు అని అంటే వాట్ మోర్ యూ హ్యావ్ టు థింక్ రాదర్ దాన్ మేకింగ్ అ బెటర్ చాయిస్ ఎక్సెప్టింగ్ ఫర్ వి సోర్స్.